ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ స్వాగతం. ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ ఉందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కొత్తగా ఎవరైతే మార్కెట్లోకి వస్తున్నారో వాళ్ళకి నేర్చుకోవడానికి ఏ నుంచి జెడ్ దాకా మొత్తం కూడా ఒక స్టెప్ బై స్టెప్ అందించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత ఫ్రెండ్స్, అడ్వాన్స్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ బేసిక్స్ తెలిసి ఉంటారు కొంతమంది, వాళ్ళ కోసం కూడా ఏంటంటే అడ్వాన్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా మనం ఫోకస్ చేసేది ఆప్షన్స్ మీద. ఓకే, సో ఈ రెండు సిరీస్లు కూడా ఏంటంటే మనకి ఇక్కడ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటేమో ఆప్షన్స్ ఉంటుంది, ఒకటి బేసిక్స్ అనేది ఉంటుంది. ఆ బేసిక్లో ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకి వరుసగా ఒక సిరీస్లో రావడం జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ మనకి ఏ నుంచి జెడ్ దాకా. అదేవిధంగా ఎవరైతే కొంచెం అడ్వాన్స్గా ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈ డేటా అనేది తెలుస్తుందో వాళ్ళ కోసం ఏంటంటే ఆప్షన్స్ అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది. దాదాపుగా ఏంటంటే దీంట్లో ఒక 20 to 25 మనకి ఎపిసోడ్స్ అనేది రావడం జరుగుతుంది. అవి మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయని నా అభిప్రాయం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే మొన్న ఒక వీడియో అనేది చేసుకున్నాం ఆప్షన్స్ గురించి. ఓకే, ఈరోజు కూడా ఒక ఆప్షన్స్ అనేది స్ట్రాటజీ అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫైన్, ఇప్పుడు స్టాక్ అనేది లేదు, ఇండెక్స్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉందనుకుందాం. మార్కెట్ అక్కడ దాకా వచ్చి అక్కడ నుంచి కిందకి వెళ్ళొచ్చు, లేదంటే కన్సోలిడేషన్ అనేది అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం యూజ్ చేయబోయే స్ట్రాటజీ పేరు పుట్ రేషియో స్ప్రెడ్ అంటాం. ఈ స్ప్రెడ్ని ఎలా యూజ్ చేయాలి ప్రాక్టికల్గా ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇవి రేషియో స్ప్రెడ్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియోని చూస్తే మీకు ఈ రేషియోస్ అంటే ఏంటి, అవి బేసిక్స్ అనేది అర్థమవుతాయి. ఇది ఒక సిరీస్లో వస్తుంది కాబట్టి దేన్ని కూడా మీరు మిస్ చేయొద్దు. ఒక 5 to 10 minutes అనేది కేటాయించండి, తప్పులేదు. ఇక్కడ పుట్ రేషియో స్ప్రెడ్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే పుట్స్ మాత్రమే యూస్ చేస్తాం ఇందులో, దట్ ఈస్ ద స్ట్రాటజీ. ఇది ఎప్పుడు డిప్లాయ్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైతే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది రీచ్ అయిందో, ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే, అయితే కొద్దిగా కిందకి రావచ్చు, పుల్ బ్యాక్ అంటాం, లేదంటే మార్కెట్ ఇదే రెసిస్టెన్స్ దగ్గర కన్సోలిడేషన్ అనేది తీసుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ స్ట్రాటజీ అనేది ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ మార్కెట్స్ ఆర్ ఎట్ రెసిస్టెన్స్, దాని తర్వాత సైడ్ వేస్ ఉన్నప్పుడు, లేదంటే లిటిల్ డౌన్ సైడ్ అనేది ఉన్నప్పుడు మనం ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈరోజు నిఫ్టీ స్పాట్ ప్రైస్ అనేది తీసుకుంటే ఫ్రెండ్స్ 17,380 ఉంది. సో ఇది వెరీ క్లోజ్గా ఏంటంటే 17,400కి దగ్గరగా ఉంది కాబట్టి స్పాట్ ప్రైస్ ఏంటంటే నేను 17,400 ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 380 ఉంది కాబట్టి మనం 350కి వెళ్ళొచ్చు, ఓకేనా, లేదంటే 400కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే నేను 400 అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, దాని స్పాట్ అనమాట. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూడండి స్ట్రాటజీ ఏంటంటే ఒక ఆప్షన్ని బై చేస్తున్నాం. 17,400 అనే దాన్ని సింపుల్గా మనం ఏమంటామంటే ఎట్ ద మనీ ఆప్షన్ అంటాం. దాని తర్వాత 2 లాట్స్ అనేది 17,350 దాన్ని సెల్లింగ్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే ఇక్కడ ఎట్ ద మనీ దగ్గర ఒక లాట్ అనేది బై చేసాం, అది కూడా పుట్టు. దాని తర్వాత ఒక లాట్ అనేది సెల్లింగ్ అనేది చేసాం, 2 లాట్స్ అనేది సెల్ చేసాం. ఓకే, ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఇక్కడ 2 నేక్డ్ ఓకే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏంటంటే డెఫినెట్గా మార్జిన్ అనేది అవసరం అవుతుంది. అది ఎంత అవసరం అవుతుంది, దీంట్లో రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటో మొత్తం చూద్దాం ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ సెకండ్ సినారియోలో ఏంటంటే మనకి ఇక్కడ ఒక లాట్ అనేది బై చేసుకున్నాం, 17,400 పుట్టు. దాని తర్వాత 17,350 అంటే ఒక స్ట్రైక్ అనేది కిందకు వచ్చి ఒక లాట్ మాత్రం సెల్ చేసి, ఇంకొక స్ట్రైక్ కిందకు వచ్చి ఇంకొక పుట్టుని సెల్ చేసాం. 2 పుట్లే సెల్ చేసాం, బట్ ఏంటంటే డిఫరెంట్ స్ట్రైక్స్ అనమాట. ఇక్కడ 350 అండ్ 300 దగ్గర సెల్ చేసాం. బట్ ప్రీవియస్ కేసులో మనం చూస్తే 350 దగ్గర మాత్రం 2 లాట్స్ అనేది సెల్ చేసుకోవడం జరిగింది. ఈ రెండు కూడా ఒకటే ఫ్రెండ్స్, ఈ రెండింటికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఈ స్ట్రాటజీ ఎప్పుడు డిప్లాయ్ చేయొచ్చు అంటే డిఫరెంట్ స్ట్రైక్స్ మనకి కొద్దిగా కిందకు వెళ్తాడేమో, ఇంకొంచెం మనం అనుకున్నది పాయింట్ ఇది అనుకుందాం సపోజ్, ఓకేనా, ఆ పాయింట్ ఏ అనుకుందాం. బట్ ఏంటంటే పాయింట్ ఏ దాటి ఇంకొంచెం కిందకు వెళతాడు అనిపించినప్పుడు మనం ఏంటంటే ఒకటే స్ట్రైక్ దగ్గర 2 లాట్స్ కంటే కూడా బెటర్ ఏంటంటే ఇంకొక కింద స్ట్రైక్ దగ్గరికి వెళ్ళి ఒక లాట్ అనేది సెల్ చేసుకుంటాం. సో ఎనీహౌ ఏంటంటే దీన్ని మనం ఇప్పుడు దాని మీద చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది opsara.defineedge.com అని ఉంటుంది, ఇది ఫ్రీ అనమాట. మనం బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ గెట్ స్టార్టెడ్కి వెళ్ళాం, ముందుగా లాగిన్ అడుగుతుంది, లాగిన్ అవ్వండి. నిఫ్టీ చూస్తే మనకి ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఈరోజు ఏంటంటే మనకి 17,400, ఇది మనం వీక్లీకి వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి, 16th సెప్టెంబర్, లేదంటే మంత్లీకి వెళ్దాం, ఏదైనా ఒకటే. ఎందుకంటే 16th రేపు ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది కాబట్టి 16th ఒకసారి ట్రై చేస్తుందాం.
ఇక్కడ వచ్చేసరికి 17,400 స్పాట్ అన్నాం కదా, అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక లాట్ అనేది బై చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లాట్స్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మినిమం ఏంటంటే ఒక లాటు బై చేస్తున్నాం. ప్రైస్ 63 రూపీస్ దగ్గర ఉంది. యాడ్ పొజిషన్ చేస్తున్నాం. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ 17,350 దగ్గర 2 లాట్స్ అనేది మనం పుట్ అనేది సెల్ చేసుకుందాం. ఇక్కడ చూడండి 2 లాట్స్ అనేది పెంచాను. 42.25 దగ్గర ఉంది. ఓకే, ఇది కూడా యాడ్ అనేది చేస్తున్నాను. అయితే ఇది సెల్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్ చూడండి, మనకి లాస్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి నేకుడ్గా సెల్లింగ్ అనేది జరుగుతుంది కాబట్టి అన్లిమిటెడ్గా ఉంటుంది. మ్యాక్స్ ప్రాఫిట్ మనకి అరౌండ్ ఏంటంటే 3% అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకి నేకుడ్గా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 1,20,000 అనేది రఫ్గా అవసరం అవుతుంది ఫ్రెండ్స్. ఫైన్. దాని తర్వాత ఇది వచ్చేసరికి మనం 1 లాట్ అనేది బై చేసాం, 2 లాట్స్ ఏంటంటే సెల్ చేసాం. కానీ ఇక్కడ ఒక లాజిక్ అనేది చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఏదైతే ఉందో సెల్ చేసిన అమౌంట్లో మొత్తం 2 లాట్లు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ డబుల్ చేస్తే ఇది రఫ్గా ఏంటంటే 84 వస్తుంది. 84లో 64 పోతే మనకి 20 పాయింట్స్ వస్తుంది. ఓకే, ఇది క్రెడిట్ ఉండేటట్టు చూసుకోండి. క్రెడిట్ అంటే మనం షార్ట్ చేసినప్పుడు వచ్చేదాన్ని క్రెడిట్ అంటాం. ఈ రెండిట్లో మనకి క్రెడిట్ ఎంత ఉందంటే 20 పాయింట్స్ ఉంది. ఎప్పుడు కూడా క్రెడిట్ ఉండటం వల్ల ఏంటంటే ఓకే మనకి బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫైన్. ఈ కేసులో చూడండి ఫ్రెండ్స్, ఇది పే ఆఫ్ గ్రాఫ్. ఇక్కడ మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ చూడండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి 17,279. ఓకే, 17,279 అనేది మనకి డౌన్ సైడ్ అనమాట. అంటే ఈ కిందకి వెళుతున్న కొద్దీ మనకి ఏంటంటే లాస్ పెరిగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి పైన ఎంతలో క్లోజింగ్ అయినా మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇక్కడ 17,280 అనుకుందాం. ఇప్పుడు నాకేమనిపించిందంటే ఇంకొంచెం కిందకి వెళ్తుందేమో, దీన్ని ఏమైనా అడ్జస్ట్ చేయగలమా అంటే, ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నానంటే దీన్ని ఒక లాట్గా చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ స్ట్రైక్కి వెళ్తున్నాను. చూడండి మాడిఫై చేశాను. దాని తర్వాత ఇక్కడ 17,300కి వెళ్ళాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి డౌన్ సైడ్ ఇంకొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే మార్కెట్ ఇంకొంచెం కిందకి వెళ్ళినా కానీ మనం ఏమిటంటే సర్వైవ్ అవుతాం. చూడండి ఇది 27 ఉంది పుట్. అయితే ఇంతకుముందు 17,350 ఒక లాట్ అనేది సెల్ చేసాం, అందుకని ఇంకొక లాట్ అనేది సెల్ చేస్తున్నాం. యాడ్ పొజిషన్ చేశాను. ఇంతకుముందు 17,280 ఉంది. ఇప్పుడు చూడండి 40 పాయింట్స్ దగ్గర అంటే 35 పాయింట్స్ మనకి కిందకి వెళ్ళిపోయింది. ఓకేనా, సో బ్రేక్ ఈవెన్ మనకి డౌన్ సైడ్ రిస్క్ ఉంది అనుకున్నప్పుడు కొంచెం దూరంగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు మనకి దగ్గర 3% అనేది రావడం జరిగింది. బట్ ఏంటంటే కొద్ది కిందకి వెళ్ళడం వల్ల మనకి రిస్క్ తగ్గింది, అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రాఫిట్ కూడా తగ్గింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ బ్రేక్ ఈవెన్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాం అనుకోండి, మనకి ఏదైతే ఇక్కడ వచ్చేసరికి 17,400 దాటి పైకి వెళుతుందో మనకి సేఫ్ అనమాట. అయితే మనకి ప్రాఫిట్ మాత్రం ఇక్కడ చూడండి ఓన్లీ 300 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి మ్యాక్స్ ప్రాఫిట్ ఎక్కడ వస్తుందంటే మనకి 17,350 ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 17,350, 17,300 ఈ మధ్యగానే ఎక్స్పైరీ అనేది జరిగి ఓకే క్లోజింగ్ అనేది అయిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, మనకేంటే మ్యాక్స్ ప్రాఫిట్ 2,800 రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్గా మనకి ఈ పుట్స్ అనేది యూజ్ చేసుకొని పుట్ రేషియో స్ప్రెడ్స్ అనేది యూజ్ చేసుకోవటం. ఇది ఎప్పుడు యూటిలైజ్ చేయాలి, ఓకే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ మొత్తం డిస్కస్ చేసుకున్నాం. మనకి ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనేది ఉంది మార్కెట్లో, కొద్దిగా కన్సాలిడేషన్ ఉంది, కొద్దిగా కిందకు వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయాలి. అది ఫ్రెండ్స్ ఈరోజుకి ధన్యవాదాలు.